సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ క్లరికల్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రెడీ చేయడం జరిగింది. ఓన్లీ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇక నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో టోటల్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టుల గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ 4లో ఉన్నటువంటి యొక్క లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం మనకి 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 17,000 వరకు కూడా పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీంతో పాటుగా మనకి టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అన్నా కూడా మీకు డెఫినెట్గా అయితే రావాల్సి అయితే ఉంటుంది. అట్లీస్ట్ 40 words per minute టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అయినా మాత్రం మీకు డెఫినెట్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. దీంతో పాటుగా మనకి కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి నాలెడ్జ్ అనేది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇదే నోటిఫికేషన్ ద్వారా మనకి వార్డ్ బాయ్స్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలను కూడా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగాలకు కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 20,000 వరకు కూడా పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మినిమం 10th పాస్ విత్ ప్రొఫిషియన్సీ ఇన్ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ అండ్ స్విమ్మింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మీ వద్ద 10th క్లాస్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉంటే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీంతో పాటుగా మనకి స్పోర్ట్స్కి సంబంధించి కానీ లేదంటే స్విమ్మింగ్కి సంబంధించి సో నాలెడ్జ్ అనేది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో డిజైరబుల్ క్వాలిఫికేషన్ కింద మనకి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఇక క్వాలిఫికేషన్ అనేది ఉంటే మాత్రం కొంచెం మనకి ముందుగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది గైస్. సో ఉండాలి అని చెప్పేసి మనకి ఇక్కడ మ్యాండేటరీగా అయితే ఏమి కూడా మనకి మెన్షన్ అయితే చేయలేదు. సో ఉంటే మనకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 18 years to 50 years లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటే కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక SC ST క్యాండిడేట్స్ వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 200 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పొందాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఈ యొక్క అమౌంట్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక DD అనేది మీరు ఏ విధంగా తీయాలి అని చూసుకున్నట్లయితే కనుక సో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక నేషనలైజ్డ్ బ్యాంకుకి వెళ్ళి ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ పురీలియా పేబుల్ అట్ పురీలియా అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ పేరుపై మీరు DD అనేది తీసి ఒక DD రిసిప్ట్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక
సో ఎవరైతే ఇక రిక్రూట్మెంట్‌కి ఆఫ్‌లైన్‌లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్‌ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి రిటన్ టెస్ట్‌తో పాటు స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందరికీ కూడా మనకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయరు గైస్. ఎవరైతే ఇక రిక్రూట్మెంట్‌కి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి ఆ యొక్క అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి మాత్రమే ఫర్దర్‌గా మనకి రిటన్ టెస్ట్‌తో పాటు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఎవరైతే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్‌ని షార్ట్ లిస్ట్ ఒక మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ అయితే చేయడం జరుగుతుంది. సో ఒక మెరిట్ లిస్ట్ అనేది మనకి డిసెంబర్ 14న మనకి ఈ యొక్క ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది గైస్. సో ఈ యొక్క మెరిట్ లిస్ట్‌లో ఎవరికైతే పేరు ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి రిటన్ టెస్ట్‌తో పాటు స్కిల్ టెస్ట్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి డేట్ ఆఫ్ రిటన్ టెస్ట్‌తో పాటు స్కిల్ టెస్ట్ అనేది మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తారనేటువంటి డేట్స్ అన్నా కూడా నోటిఫికేషన్‌లో క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్‌లకి వచ్చేసరికి 2025 జనవరి 7న మనకి ఈ యొక్క పోస్ట్‌కి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి వార్డ్ బాయ్స్‌కి వచ్చేసరికి 2025 జనవరి 8న మనకి ఈ యొక్క పోస్ట్‌కి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌లోనే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి ఏ విధమైనటువంటి జనరల్ సిలబస్ అనేది ఉంటుంది. సో ఆ యొక్క సిలబస్ అనేది మీరు ఫాలో అయితే అవ్వండి గైస్. సో ప్రెజెంట్ మనకి ఎగ్జామినేషన్ సిలబస్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మనకి ఎక్కడ నోటిఫికేషన్‌లో అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్‌గా ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా అనౌన్స్ అయితే చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే గనక ఓన్లీ ఆఫ్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్‌కి సంబంధించి సెపరేట్‌గా మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్ అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్‌లో మీ యొక్క లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఫుల్ నేమ్‌తో పాటు మీ యొక్క ఫాదర్స్ నేము, నెక్స్ట్ మీ యొక్క మదర్స్ నేమ్‌తో పాటు మీ యొక్క పర్మనెంట్ అడ్రస్‌కి సంబంధించినటువంటి డీటెయిల్సు, నెక్స్ట్ మీ యొక్క కరెస్పాండెన్స్ అడ్రస్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్‌తో పాటు మొబైల్ నంబరు, నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడీని కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క జెండర్ అనేది ఏదైతే ఉంటుందో ఒక జెండర్ అనేది కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఎల్‌డీసీ పోస్ట్‌లకు వచ్చేసరికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ వార్డ్ బాయ్స్ పోస్ట్‌లకి మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th క్లాస్ మెమోలో ఏ విధంగా ఉంటుందో సో ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మీరు ఇక్కడ ఇచ్చిన తర్వాత మీకు మ్యూచువల్ స్టేటస్ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, సింగిల్ అయితే సింగిల్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క రిలీజన్‌తో పాటు మీ యొక్క కేటగిరీ అనేది ఏదైతే ఉంటుందో ఒక కేటగిరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్‌ని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్‌తో పాటు ఓటర్ ఐడీకి సంబంధించినటువంటి నెంబరు, నెక్స్ట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి సంబంధించినటువంటి నెంబర్‌తో పాటు మీ యొక్క బ్యాంక్‌లో ఏ విధంగా నేమ్ అనేది ఉంటుందో ఒక నేము, ఒక బ్రాంచ్ కోడ్ అనేది కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పాన్ కార్డ్‌తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఇవ్వండి, లేదంటే ఇక్కడ మీరు సింపుల్‌గా నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేసేయండి గైస్. సో కంప్యూటర్ అప్లికేషన్‌కి సంబంధించి మీకు నాలెడ్జ్ అనేది ఉంటే యెస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌కి సంబంధించి గానీ, ఎన్‌సీసీకి సంబంధించి గానీ, కో కరిక్యులమ్ యాక్టివిటీస్‌కి సంబంధించి ఎక్స్‌ట్రాగా మీకు ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే కనుక సో ఒక డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫైనల్‌గా ఎవరైతే అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తున్నారో ఒక డీడీకి సంబంధించినటువంటి డీటెయిల్స్‌ని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ డిక్లరేషన్ దగ్గర మీ యొక్క ప్లేస్‌తో పాటు అప్లికేషన్స్ అనేవి ఏ డేట్‌ని అయితే సెండ్ చేస్తున్నారో ఒక డేట్ అనేది కూడా ఫిల్ చేసేసి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్‌తో పాటు అడిషనల్‌గా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించినటువంటి రిలేటెడ్ డాక్యుమెంట్స్‌తో పాటు 2 రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, నెక్స్ట్ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్‌తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, ఈ విధంగా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించినటువంటి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లికేషన్ ఫామ్‌కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ అనేది ఏదైతే ఉంటుందో ఒక ఎన్వలప్ కవర్ అనేది కూడా మీరు అప్లికేషన్ ఫామ్‌తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్‌పై 2 అని చెప్పేసి మెన్షన్ చేసి మీ యొక్క అడ్రస్ అనేది ఫిల్ చేసేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్‌ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్‌తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్.
సో, ఇక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు ఒక ఎన్వలప్ కవర్‌లో పెట్టేసి, ఈ యొక్క ఎన్వలప్ కవర్‌పై టాప్‌లో వచ్చేసరికి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్‌కైతే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది రాసేసి, లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసరికి మీ యొక్క అడ్రస్సు, రైట్ సైడ్‌లో వచ్చేసరికి మనకి నోటిఫికేషన్‌లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో, అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్‌కి సెండ్ చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే గనుక టు ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ పురులియా పీఓ సైనిక్ స్కూల్ 723104 డిస్ట్రిక్ట్ పురీలా వెస్ట్ బెంగాల్ అనేటువంటి ఈ యొక్క పర్టిక్యులర్ అడ్రస్‌కి మీరు అప్లికేషన్స్ అనేవి మీరు ఆఫ్‌లైన్‌లో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో, అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవడానికి సంబంధించి లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే గనక నవంబర్ 30 లోపు ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి మీరు ఆఫ్‌లైన్‌లో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్‌లోనే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి అప్లై అయితే చేసుకోండి. సో, ఇక నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.